బీసీజేఏసీ రైట్స్ పాలమూరు తరఫు నుంచి మహబూబ్నగర్ కార్పొరేషన్ ఎన్నికలలో ప్రధానమైన డిమాండ్ ఏం చేస్తున్నామంటే బీసీలకే అత్యధిక స్థానాలు కేటాయించాలని మేము గతంలో కూడా కోరినాం, డిమాండ్ చేసినాం. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ ఒక లిస్టు రిలీజ్ చేసింది 36 మంది క్యాండిడేట్స్, డివిజన్ క్యాండిడేట్స్. దాంట్లో ప్రధానంగా 36 మందిలో చేస్తే దాంట్లో 7 మందికి సీట్లు ఇచ్చిండ్రు ఓసీలకు అగ్రవర్ణం, దాదాపుగా 8 మందికి మైనార్టీలకు కల్పించింది. ఇంకా బీసీల లిస్ట్ ఏడా ఉంది? ఇక్కడ సామాజిక న్యాయం అనే విధానంతో రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్త పర్యటన చేపట్టి అందరి కులగణన చేసి బీసీలకు ప్రధానంగా న్యాయం చేయాలని చెప్పి ఒకటిది. కానీ ఇక్కడికి వచ్చేంత వరకు ఏమైందంటే 42% రిజర్వేషన్ కల్పిస్తా అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో, అది మూలకు పడింది. తర్వాత రిజర్వేషన్ ఏదో ఇచ్చినట్టు చూపించారు బీసీలకు, దాంట్లో 3 సీట్లు తక్కువ చేసిండ్రు. ఇక బీసీల పోరాటం ఎవరి మీద చేయాలి అనేది ఒక ప్రధాన ప్రశ్న. అంటే బీసీలకు పార్టీ అధినాయకులు ఆదేశించినా సరే బీసీలకు న్యాయం చేయరా అని నేను ఒకరి కాంగ్రెస్ పార్టీనే కాదు అన్ని ప్రధాన పార్టీలను నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. అంటే బీసీలు ఓటు బ్యాంకుగానే పనికొస్తారా, లేక బీసీలకు తగిన ప్రాధాన్యత మీరు కల్పించరా? మేము ఓట్లు వేస్తే చాలు మీరు గద్దెనెక్కుతారనే ఆలోచన. ఇదే ప్రశ్న ఇప్పుడు అన్ని బీసీ సంఘాలలో కూడా వస్తుంది. ఇప్పుడు దాదాపుగా 94 కులాల బీసీలు ఉన్నారు. వాళ్లలో చాలా మందికి రాజకీయ ప్రాతినిధ్యం లేదు. మేము ఈ రోజు కూడా మాట్లాడేది ఏమంటే, నా వెనుక ఉన్న ఈ దాంట్లో ఎన్ని కులాలు ఉన్నాయి, వృత్తి కులాలు ఉన్నాయి. మరి వీళ్ళని ఉద్ధరించాల్సిన బాధ్యత ప్రభుత్వాందే కదా. మరి ఈ ఉద్ధరించే బాధ్యత తీసుకోకుండా రాజ్యాధికారం మేము చేస్తాము, మీరు కుల వృత్తులు మీరు చేసుకోండి అన్నట్లే ప్రవర్తిస్తే ఎంతవరకు కరెక్ట్ ఇది? అందుకోసమే ఈ రోజు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది ఏమంటే, మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో దాదాపుగా బీసీల జనాభా, ఎస్సీల జనాభాతో కలిపితే దాదాపుగా 90% ఉంది. దీంట్లో ప్రధానంగా 194,000 జనాభా చూపిస్తుంటే దాంట్లో దాదాపుగా 160,000 ఓట్లు బీసీ ఎస్సీల దగ్గర ఉన్నాయి. అందుకోసం మేము అనేది ఏమంటే, మేము చేసిన పోరాటాల ఫలితం వల్ల బీసీ ఉమెన్ గా మహబూబ్నగర్ కార్పొరేషన్ రిజర్వేషన్ అయింది. దాంతో పాటే బహుజన వాదం కింద ఖచ్చితంగా దాదాపు 20,000 ఓట్లున్న దళితులకు సామాజిక వర్గానికి బీసీ మేయర్ పదవి ఇవ్వాలి, డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలి. వాళ్లకు మహబూబ్నగర్ మున్సిపల్ చరిత్రలో కానీ మహబూబ్నగర్ కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్ చరిత్రలో కానీ ఇంతవరకు వాళ్ళకి ఇలాంటి పోస్టులు ఏవి రాలేదు. మేము మొదటిసారి ఈ డిమాండ్ ప్రత్యేకంగా ఎందుకు చేస్తున్నాం అంటే, బహుజన వాదంతో నడిచే ఏదైనా ఒక కార్పొరేషన్ తోనే అభివృద్ధి సాధ్యము అనేది. అభివృద్ధి కోసమే మేము ఎలక్షన్లు కార్పొరేషన్ పెడుతున్నామని చెప్పే ప్రభుత్వము ఈ కోణంలో ఆలోచన చేసి బీసీ మహిళా ఒక మేయర్, డిప్యూటీ మేయర్ దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, ఈ ఇద్దరి ఆధ్వర్యంలో మహబూబ్నగర్ కార్పొరేషన్ నడుస్తుంది. మా అభివృద్ధి మేము సాధించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మహబూబ్నగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీసీలకు అవకాశం కల్పించాలని, అన్ని బీసీ కుల సంఘ నాయకులకు కార్పొరేటర్గా అవకాశం కల్పించాలని అన్ని బీసీ సంఘాలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకొరకంటే అన్ని బీసీ కుల సంఘాల పోరాటాల ఫలితంగానే ఈ రోజు మహబూబ్ నగర్ తొలి మేయర్గా బీసీకి అవకాశం కల్పించారు. మా ప్రధాన ఉద్దేశం ఏంటంటే, టౌన్ లో మెజార్టీ 50 నుంచి 60%, దాదాపు అంటే ఎస్సీలను కలుపుకుంటే దాదాపు 80% వరకు ఉన్న బీసీ ఎస్సీ జనాభాను దృష్టిలో పెట్టుకుని ఈ రోజు అన్ని ప్రధాన పార్టీలు బీసీలకు అవకాశాలు కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకొరకంటే సామాజిక న్యాయం పేరుతో దేశవ్యాప్తంగా తిరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ గారు ప్రధానంగా ఇటువంటి విషయాలపైన దృష్టి పెట్టి తెలంగాణలో ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల ముందు బీసీలకు 42% రిజర్వేషన్ కలిపిన తర్వాత ఎన్నికలకు పోతామని ఆ రోజు ప్రకటించి 17%తో ఎన్నికలకు వెళ్లి మోసం చేయడం జరిగింది. అప్పుడు జరిగిన ఎన్నికల్లో బీసీలు ఏ విధంగా అయితే జనరల్ స్థానంలో మెజార్టీ స్థానాలు గెలవడం జరిగిందో, ఈ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా అన్ని జనరల్ స్థానాల్లో బీసీలు గెలవబోతున్నారు. ఎందుకొరకంటే మాట ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు బుద్ధి చెప్పేందుకు మొత్తం సమాజం మొత్తం సిద్ధంగా ఉంది. మిగతా పార్టీలకు బీజేపీ గానీ టీఆర్ఎస్ గానీ ఏ పార్టీలకు ఈ రోజు బీసీల పట్ల చిత్తశుద్ధి లేదంటానికి నిదర్శనం ఈ కార్పొరేషన్ సీట్ల వ్యవహారం. ఎందుకొరకంటే ఎక్కడి నుంచో వలస వచ్చి ఈ రోజు మేము మహబూబ్నగర్ లో ఉప మేయర్లుగా, మా కనసాయిగల్లోనే కార్పొరేటర్లుగా అవకాశం కల్పించాలని కొద్దిమంది నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. అటువంటి ప్రయత్నాలు చేస్తున్న నాయకులను ఖచ్చితంగా ఓటమి చెందేంత వరకు మా ప్రయత్నం కంప్లీట్ చేస్తాం అక్కడ. ఎందుకొరకంటే ఈ రోజు ఇక్కడ స్థానికంగా ఉంటూ ఎన్నో సంవత్సరాలుగా పార్టీని నమ్ముకొని ఎక్కడ పార్టీకి వెళ్లకుండా అక్కడ స్థానిక సమస్యల మీద ఎన్నో రోజులుగా పోరాటాలు చేస్తున్న వ్యక్తులకు కాదని ఈ రోజు వలస వచ్చిన పార్టీ మారిన వ్యక్తులకు ఈ రోజు అన్ని పార్టీలు ప్రాధాన్యతనిస్తూ ఈ కార్పొరేషన్ ముందుకెళ్తున్నారు. మేము ఈ రోజు బీసీ సంఘాల తరఫున మేమందరం చర్చించుకొని ఖచ్చితంగా ఎక్కడెక్కడైతే బీసీలకు అన్యాయం జరిగిందో అన్ని జనరల్ స్థానాల్లో
వాళ్ళను ఓటమి ధ్యేయంగానే మేము ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా ఓటమి అయ్యేంత వరకు మా పోరాటం ఆగదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అయితే సామాజిక న్యాయం పేరుతో రోజు ముందుకెళ్తుందో, ఈ రోజు ఇక్కడ మహబూబ్నగర్ తొలి మేయర్గా బీసీలకు అవకాశం కల్పించారు కాబట్టి ఉప మేయర్గా దాదాపు 20,000 వరకు జనాభా ఉన్నటువంటి ఎస్సీలకు న్యాయం అంటే ఎస్సీలకు కేటాయిస్తే సమన్యాయం చేసిన వారు అవుతారని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఎందుకొరకంటే ఈ రోజు కీలకంగా అన్ని వాళ్ళలో కీలకంగా ఈ బీసీ ఎస్సీ ఎస్టీలు ఉంటారు కాబట్టి ఆ కోణంలో ఆలోచించి అన్ని పార్టీలు ఈ రోజు ఉప మేయర్గా ఎస్సీకి అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తాం.